మనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహక్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. పెద్దమ్మగారు తన మేనకోడల మాదిరిగా చాలా బాగా చేసినారు. ఇప్పుడు ఎవరి చేత తీయిద్దాం? చూసావా అమ్మా, ఆవిడ తన మేనకోడల జీవితం బాగుండాలని ఎలా తప్పిస్తున్నారో. ఆవిడ మంచితనంలో కొంచెమైనా అలెక్కికుంటే అలెక్కి కాపురం ఇలా ఏడ్చేది కాదు. అది కాదమ్మా, పాపం వదిని చూడండి, ఆవిడలా చెప్పగానే ఎలా ఫీల్ అవుతుందో. అసలు వదిని ఇవన్నీ చేయలేదనిపిస్తోందమ్మా. అన్నయ్య, నువ్వు నోరు మూసుకో. నటించే వాళ్లకు బూటకపు కన్నీళ్లు చాలా వస్తాయి. ఆ పెళ్లి కూతురు చేత తీయిద్దాం. రామ్మ పెళ్లి కూతురా రా. చిట్టి తీయ. ఎవరి పేరు వచ్చిందే? సిద్ధు. అనుష, ఇప్పుడు నువ్వు సిద్ధులాగా యాక్ట్ చేయాలి. సిద్ధు ఏడి? ఏమో కనిపించట్లేదు. సిద్ధు లగేజ్ ఎక్కడుంది? ఆ లెఫ్ట్ సైడ్ గదిలో ఉంది. ఒక్క నిమిషం, ఎక్స్క్యూజ్ మీ. సిద్ధు డ్రెస్ వేసుకుంటే సేమ్ సిద్ధులాగానే ఉన్నావే. సూపర్ గా చెప్పారు. ఇక మొదలు పెట్టు అనుష. అనుష గారు, శ్రీకర్ గారి మీద మీకు ప్రేమ ఉంది. అసలు మీ మీద శ్రీకర్ గారికి ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలంటే పెళ్లికి ముందు మీరు శ్రీకర్ గారికి కొన్ని చిప్స్ ఇవ్వాలి. అయ్యో, అంటే ఏంటో కూడా మీకు అర్థం కావట్లేదా? ఇది కూడా తెలియకుండా మీరు ఎలా డాక్టర్ అయ్యారండి? అన్నీ డైరెక్ట్గా చెప్పమంటే నేను ఎలా చెప్పను? అవును అనుష, చిప్స్ అంటే ఏంటి? సిద్ధుని అడగండి, చెప్తాడు. సిద్ధు ఇప్పుడు లేడు కదా, నువ్వు చెప్పు. అది అవును, చిప్స్ అంటే ఏంటి అనుష? ఎంతమంది అడిగితే చెప్పడం నా వల్ల కాదు. అరే అనుష, చెప్పమంటుంటే. ఇప్పుడు చిట్టి తీయాల్సిందే మా రెడ్డమ్మ. ఎవరి పేరు వచ్చిందా లేఖ్య? జగదీశ్వర్ రెడ్డి గారి పేరు. మా జగ్గప్ప పేరు వచ్చినదే. కమాన్ లేఖ్య. మా గుర్రంకొండ రెడ్డమ్మ దయ వల్ల మా రెడ్డమ్మ మాకు దక్కినాది.
మా కడపరెడ్డమ్మ కళ్ళలో సీమ పౌరుషం కనబడతా ఉండాది. మా కడపరెడ్డమ్మ శ్వాసలో సీమ శబ్దం వినిపిస్తా ఉండాది. మా రెడ్డెమ్మ మా సీమకే ఆడపడుచు. మా రెడ్డమ్మ కన్నీళ్లు కారిస్తే మా అందరి కళ్ళలో కన్నీళ్లే. మా రెడ్డమ్మ కళ్ళలో ఆనందం చూస్తే మా అందరికీ ఒక పండగే. ఈ సీమ గడ్డలో ప్రతి ఒక్కరి గుండెల్లో మా రెడ్డెమ్మ శాశ్వతంగా నిలిచిపోయినాది. శాశ్వతంగా నిలిచిపోయినాది. శాశ్వతంగా నిలిచిపోయినదే. ఇప్పుడు మన రాజేశ్వరి గారు చీటీ తీస్తారా? తీయాల్సిందే మీరు తీయాల్సిందే తీయమ్మా. నీలాంబరిగా యాక్ట్ చేయాలి. కమాన్ 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 రండి చేయండి. అరే చేయండి ఆంటీ, చేయండి. సూపర్ ఆంటీ. అన్నయ్య, ఎంతమంది యాక్ట్ చేశాం కదా, మరెవరు బాగా చేశారు? దీనికి నేను నాగిరెడ్డి జడ్జిలం కాబట్టి మేము డిస్కస్ చేసుకుని చెప్తాం. దా నాగిరెడ్డి. ఓకే ఓకే. అటెన్షన్ ఎవ్రీబడి, ఇక్కడ అందరూ బాగా యాక్ట్ చేశారు, కానీ గిఫ్ట్ ఎవరికో ఒక్కరికే ఇవ్వాలి. ఆ గిఫ్ట్ ఎవరికంటే ఎవరికి బావగారు? ఎవరికి? ఆ గిఫ్ట్ ఎవరికంటే నాకొద్దు, మా అక్కకి ఇవ్వండి. నాకొద్దు, అంకెకి ఇవ్వండి. అమ్మో నాకొద్దు, సూర్యకిచ్చే. నాకొద్దు, మరదలకి చేయండి. నాగొద్దు, అలెక్కికి ఇచ్చేయండి. ఆగండి ఆగండి. ఈ గిఫ్ట్ మాకొద్దు మాకొద్దు అంటా ఉన్నారంటే ఇందులో వాళ్ళ త్యాగం కనిపిస్తా ఉండదే. కాబట్టి ఈ గిఫ్ట్ అందరికీ చెల్లుతుంది. ఇంతకీ ఈ గిఫ్ట్ ఏంటి? ఏమో అరే, చాక్లెట్స్. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అలేఖ్యని చూస్తున్నాను. ఆనంద్ చెప్పిన మాటల్ని బట్టి అలేఖ్య ఏమీ చేయలేదనిపిస్తుంది. ఎవరో వెనకాల ఉండి అలేఖ్యతో ఆడుకుంటున్నారు. ఖచ్చితంగా నా కొడుకు ఎక్కడ లేడు.
బాబు 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 ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి, అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. తీరాలు లేవే ప్రేమ నీ దారికి. బావా ఏమైంది బావా? నీ కార్ దిగేసరికి నువ్వు కంగారుగా పరిగెడుతూ కనిపించావు. ఏం జరిగిందన్నయ్య? సూర్య, ఏమైంది సూర్య? నా కొడుకు కనిపించాడమ్మా. ఆ రాక్షసి నీ కొడుకు ఈ ఇంట్లోనే ఉన్నాడు, చూసుకో, మిమ్మల్ని అందరినీ ఎలా ఆడుకుంటానో చూసుకో అని మనల్ని అందరినీ ఇండైరెక్ట్ గా ఫూల్స్ చేస్తుందమ్మా. బావా వద్దు బావా, మనం అసలు ఇక్కడికి రావడమే తప్పు. సంధ్యను కూడా పిలుస్తాను, మనమంతా కలిసి వెళ్ళిపోదాం. అవును సూర్య, ప్రకాష్ చెప్పింది కరెక్ట్. ఈ రాక్షస మనసు ఇలా తయారైందని ఆ లేఖ్యదేవి గారికి ఏం తెలుసు? పాపం, తన మేనకోడల జీవితం బాగుండాలని మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈవిడి గారు ఆవిడ నమ్మకాన్ని కాలరాస్తూ మనందరితో ఆడుకుంటోంది. వద్దు సూర్య, మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదా. అన్నయ్య, మన కళ్ళ ముందే మనకు మన బాబుని చూపిస్తూ ఏం చేస్తారో చేసుకుని వార్నింగ్ ఇస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? రా అన్నయ్య, మనం ఇంటికి వెళ్ళిపోదాం. మన బాబుని మనం ఎలాగైనా తెచ్చుకుందాం. పదా అన్నయ్య. అసలు అలేఖ్యదేవి గారు ఏదో చెప్పారని
మనం ఒక మెట్టు దిగి ఇంటికి రావడమే మనం చేసిన పెద్ద తప్పు. బావా, అసలు ఆ లేఖ సంగతి మీ అందరికంటే నాకే బాగా తెలుసు. మా అన్నయ్యను తానే మర్డర్ చేయించి నువ్వు మర్డర్ చేసావని క్రియేట్ చేసి నీకు నాకు మధ్య గొడవలు సృష్టించింది. నేను మీ మీద పగబట్టేలా చేసింది. ఆ అలేకే ఎలాంటి పని చేయడానికైనా తెగిస్తుంది. ముందు మనమంతా కలిసి ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. అలేఖ్య బాగోతాల్ని బయట పెడతాను. అందరూ అసహించుకునేలా చేస్తాను. ఒంటరి దాన్ని చేస్తాను.